ఫ్యూచర్ సిటీ పేరుతో 56 గ్రామాలను నాశనం చేశారని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫ్యూచర్ సిటీతో ప్రజలపై ఆర్థికంగా భారం పడుతోందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధుల కబ్జాలు, కమిషన్ల పేరుతో పరిపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని పరిపాలన సాగించాలని, లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ అనే ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు. ఫ్యూచర్ సిటీ అనేది ఆలోచన ఏ పద్ధతిలో చేస్తా ఉన్నాడంటే, ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్న గ్రామాలు 56 గ్రామాలు మొత్తం టోటల్ కూడా ఫ్యూచర్ సిటీ కోసం ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకొని ఇప్పటికీ పర్మిషన్ కానీ ఏవి కానీ రావడానికి ఆస్కారం లేకుండా, ఆలోచన లేకుండా చూడడం జరుగుతూ ఉంది. ఇక్కడ రెవెన్యూ పోతా ఉంది, జిల్లా మేడ్చల్ గానీ రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా పోతా ఉంది. వేరే రూపుమాపాలనే ఆలోచనతోటి పోతా ఉన్నాడు. ఇది ప్రజలకు మంచి కోసమా, ఇలా భారం ఎంత పడుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. జిల్లాలో ఉన్న ప్రజానికం, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు జిహెచ్ఎంసీలో వెజ్ అయితే ఎంత వాళ్లకు ఆర్థిక భారం పడుతుందో ప్రజలకు ఒకసారి ఆలోచన కూడా చేయాలని చెప్పేసి నేను గట్టిగా అడుగుతా ఉన్నాను. ఫ్యూచర్